జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మూలాలు సమూలంగా దెబ్బతిన్నాయి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు హక్కులు బాధ్యతలు అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి మానవ జీవితం కడు దుర్భరంగా తయారైంది. ప్రశాంతంగా కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. మానవుడు విశ్వాలయంలో బంధించబడ్డాడు. మాయా క్షేత్రంలో జీవిస్తూ ఉన్నాడు. జీవితం అన్ని విధాలా బలహీనపడింది. అందుకు మూల కారణం ఏంటి? మానవుడు విచక్షణను కోల్పోయాడు. ఎలా జీవించాలో అలా జీవించటం లేదు. ఎలా జీవించకూడదో అలా జీవిస్తున్నాడు. ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాడు. దీనికంతటికి మూల కారణం ఏంటంటే భద్రత, రక్షణ అనేటటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనేటటువంటి భావనతోటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహించటం కోసం, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం స్వేచ్ఛాయుత జీవితాన్ని వదిలిపెట్టాడు. బంధాలలో పడ్డాడు. ఒంటరి జీవితానికి స్వస్తి పలికాడు. సామూహిక సంఘ జీవనానికి మారాడు. ప్రకృతికి సన్నిహితంగా ఉండటం వదిలేశాడు. ప్రకృతికి విరుద్ధంగా జీవించటం ప్రారంభించాడు. ఎప్పుడైతే మనుషులు కలిసి ఉంటున్నారో మనోకాలుష్యం పెరుగుతూ ఉంటుంది. మనుషులు దూరంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఒకళ్ళ ప్రభావం మరొకరిపై ప్రత్యక్షంగా ఉండదు. కానీ ప్రస్తుతం ఏమైంది? జనాభా విపరీతంగా పెరుగుతుంది. వందల వేల లక్షల మంది ఒకే చోట కలిసి జీవిస్తున్నారు. అవసరాలు పెరుగుతున్నాయి. ఆరాటం పెరుగుతుంది. పోరాటం పెరుగుతుంది. పోటీతత్వం పెరుగుతుంది. మానవునకు మానవుడే శత్రువు అయ్యాడు. దీనివలన సంభవించినటువంటి దుష్పరిణామాలు ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలనే ధ్యేయంతో స్వేచ్ఛాయుత ఒంటరి జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ జీవనానికి మారినప్పటికీ ఆ యజ్ఞం మాత్రం నెరవేరటం లేదు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరకపోతే మనిషి జీవితం అసంతృప్తిగా ఉంటుంది. అసంతృప్తిగా జీవించేవాడే నేరస్తుడవుతాడు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఏదో కావాలి అనే తపన ఎక్కువగా ఉంది. సరిపోయింది అనే భావన తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడైతే కావాలి అనే భావన ఉందో అది అసంతృప్తికి చిహ్నం అవుతుంది. అటువంటి వాళ్ళే సాధించాలి, సరిచేయాలి, మార్చాలి, తెలుసుకోవాలి, ఏదో చెయ్యాలని చెప్పి కర్మబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనిషి మూలాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవాళటిగా ఈ దుష్పరిణామాలను సరిదిద్దే అవకాశమే లేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా, వందల తరాలుగా మనుషులంతా ఒక బాణీకి పూర్తిగా అంకితమైపోయారు. పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. వాటి నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఇటువంటి స్థితిలో ప్రపంచాన్ని ఆకస్మికంగా మార్చడం అంటే అది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అయితే మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు? ఒకటి, ప్రకృతికి దూరం కావటం. రెండు, ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకోవటం. మూడవది, ప్రకృతి మీద ఆధిపత్యాన్ని సంపాదించాలి అనుకోవటం. ఇంతకు మించినటువంటి ప్రమాదం
ఇంతకు మించినటువంటి దుర్మార్గం, ఇంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి లేదు. కన్న తల్లి వంటి ప్రకృతిని, భూమండల మందలి అన్ని ప్రాణులకు అన్నింటినీ సమకూర్చేటటువంటి ప్రకృతిని తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవటం, ప్రకృతిని విభజించటం, ప్రకృతి మీద ఆధిపత్యం సంపాదించటం, ప్రకృతి మీద హక్కును పొందటం, ప్రకృతి వనరులను క్రయ విక్రయాలకు ఉపయోగించుకోవటం, చట్టపరమైనటువంటి హక్కు ద్వారా ప్రకృతిని స్వాధీనపరచుకోవటం, యాజమాన్య తత్వాన్ని పెంచుకోవటం, ఇదంతా ఏమిటి ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిని తన హక్కుగా భావించి ఉపయోగించుకుంటున్నాడు తప్ప ప్రకృతి యొక్క బాధ్యతను స్వీకరించడం లేదు. హక్కుల గురించి ఆలోచించే ఏ వ్యక్తి కూడా బాధ్యతను గురించి ఆలోచించడు. హక్కులు ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తికి బాధ్యత అనేది తెలియదు. బాధ్యత తెలియనటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖుడిగా ప్రవర్తిస్తాడు. కాబట్టి హక్కులు ముఖ్యమా, బాధ్యత ముఖ్యమా? ఆలోచించండి. హక్కులను గురించి ఆలోచించడం అంటే రజోగుణాన్ని పెంచుకోవటం, బాధ్యతను స్వీకరించడం అంటే సత్వగుణాన్ని పెంపొందించుకోవటం. ప్రస్తుతం అందరూ ఎలా జీవిస్తున్నారో మీరు ఆలోచించండి. హక్కుల కోసం పోరాడుతున్నారు, హక్కుల కోసం ఆరాటపడుతున్నారు. భూమిని, పంచభూతాలను క్రయ విక్రయాలకు ఉపయోగించుకుంటున్నారు. పంచభూతాలకు వెలకట్టి వానిని అమ్మటం, కొనడం అనేటటువంటి భావన ఎప్పుడైతే మొదలైందో అక్కడే మనిషి యొక్క మూలాలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి హక్కు కోసమే చట్టాలు రూపొందించారు. హక్కును పెంపొందించుకోవటం కోసమే తెలివి, మేధా సంపత్తిని దుర్వినియోగపరుచుకున్నారు. ప్రస్తుతం మానవులంతా కూడా సత్యాన్ని, ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. చట్టానికి, న్యాయానికి ప్రాధాన్యతనిస్తున్నారు. సత్యము, ధర్మం రెండు కూడా భగవంతుని యొక్క మూల సూత్రాలు. చట్టం, న్యాయం అనేటటువంటివి మానవ కల్పితాలు. మానవుడు తన అవసరార్థం బుద్ధిమట్టాన్ని ఉపయోగించి తెలివి, మేధా సంపత్తికి పదును పెట్టి తన స్వార్థం కోసం, ఆస్తి హక్కు కోసం, సంపాదన హక్కు కోసం, సంపద హక్కు కోసం, రక్షణ కోసం, భద్రత కోసం తనకు తానుగా సృష్టించుకున్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి విధానం. ఇవాళ ప్రపంచం మొత్తం ఇదే స్థితిలో కొనసాగుతుంది. మీరు గమనించండి. ప్రకృతి అందరికీ సంబంధించిందే కదా, మరి కొందరే ఆక్రమించుకుంటే ఎలా? అందరికీ అందవలసినటువంటి వనరులు కొంతమందే ఉపయోగించుకుంటూ, దోచుకుంటూ, దాచుకుంటూ ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ప్రపంచం ప్రశాంతంగా లేకపోతే మనిషి అంతరంగం ఎలా ఉంటుంది? అది కూడా అశాంతిగా ఉంటుంది కదా. ఇది ఆకస్మికంగా సంభవించింది కాదే. కొన్ని వేల సంవత్సరాల నుండి మనిషి హక్కులను గురించి రూపొందించుకొని బాధ్యతలను విస్మరించి యాజమాన్య తత్వాన్ని పెంచుకోవటం కోసం, ప్రకృతిని తన అవసరార్థం వాడుకోవటం కోసం అన్ని రకాల విధానాలను రూపొందించి విజయవంతమైన జీవితం కోసం, ఖరీదైనటువంటి జీవితం కోసం, విలాసవంతమైన జీవితం కోసం, భోగలాలస జీవితం కోసం, వినోదభరితమైన జీవితం కోసం, శృంగారభరితమైన జీవితం కోసం జీవితాన్నే పణంగా పెట్టాడు. ఆరోగ్యం పోయింది, ఆయువు కుదించబడింది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఆనందం ఏ కోశాన ఉండడం లేదు. సులభతరమైన, సుఖవంతమైన జీవితాన్ని కొనసాగించడమే
జీవిత లక్ష్యంగా గమ్యంగా ముందుకు సాగుతున్నాడు, కానీ అందులో ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? చేతులు కాలేక ఆకులు పట్టుకునే చందన తయారైంది. ఎవ్వరూ ఏమీ చేయగలిగింది కూడా లేదు. పూర్తిగా అదుపు తప్పింది, గాడి తప్పింది. సరి చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు, మార్చాలని కొంతమంది ఆరాటపడుతున్నారు. సరి చేయటం, మార్చడం అనేవి సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందుకే అందరూ కూడా తలలు పట్టుకొని చింతించవలసిన రోజులు వచ్చాయి. కాబట్టి హక్కులు అనేవి మనిషి తనంత తానుగా రూపొందించుకున్నాడు. బాధ్యత అనేది భగవంతుడి యొక్క మూల సూత్రం. ప్రకృతి మీద ఎవరికీ ఎటువంటి హక్కు లేదు. ప్రకృతిని రక్షించే బాధ్యతను స్వీకరించిన ప్రతి వ్యక్తి భగవంతుడవుతాడు. ప్రకృతి యొక్క సంపదను తన అవసరార్థం వాడుకుంటూ దాని మీద పెత్తనం చేస్తూ యాజమాన్య తత్వాన్ని రూపొందించుకునే ప్రతి వ్యక్తి దుర్మార్గుడవుతాడు, నేరస్తుడవుతాడు, అతడే దొంగ అవుతాడు. ఇవాళ ఒక చిల్లర దొంగతనం చేస్తే మనిషిని విపరీతంగా కొడుతున్నారు, దూషిస్తున్నారు, శిక్ష విధిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. మరి సంపదను దోచుకునే వాళ్ళంతా, ప్రకృతిని దోచుకునే వాళ్ళంతా ఏ కోవకు చెందుతారు? ఆలోచించండి. అందరికీ ఉపయోగపడేటటువంటి వనరులన్నీ కొంతమంది ఎందుకు వాడుకోవాలి? కొంతమంది ఎందుకు ఉపయోగించుకోవాలి? సంపద అందరి సొత్తే కదా. భగవంతుడు సంపదను కొంతమందికి ఇవ్వలేదు కదా. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదా. మరి అటువంటి స్థితిలో కొంతమంది ఎందుకు సంపదను పోగు చేసుకుంటున్నారు? 90% వనరులు 10 మంది చేతుల్లో ఉన్నాయి. 10% వనరులను 90 మంది వాడుకోవాల్సి వస్తుంది. ఎంత పోటీతత్వం ఉంటుందో, ఎంత పోరాటం ఉంటుందో, ఎంత ఆరాటం ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ పోటీతత్వంలో, పోరాటంలో, ఆరాటంలో మనిషి ప్రశాంతంగా ఎలా జీవించగలుగుతాడు? సమాజం కుళ్ళిపోతూ ఉంటే, సమాజంలో అశాంతి పెరుగుతూ ఉంటే ఆ ప్రభావం కుటుంబం మీద ఉంటుంది, వ్యక్తి మీద కూడా ఉంటుంది కదా. కాబట్టి మనుషులు ఏమయ్యారు? తెలివైనటువంటి మానవుడు తెలివి తక్కువ పనులు చేసి తనను తాను శిక్షించుకుంటున్నాడు. ఎవరికైతే తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళే విపరీతంగా బాధలు పడతారు. తెలివి మేధా సంపత్తి అనేది వరం కానే కాదు, అది శాపం. ప్రకృతి తనను కాపాడినటువంటి వ్యక్తిని రక్షించుకుంటుంది. తనను భక్షించేటటువంటి వ్యక్తిని, తనను ఉపయోగించుకునేటటువంటి వ్యక్తిని, అవసరానికి మించి సేకరించుకునేటటువంటి వ్యక్తిని, అవసరానికి మించి దోచుకునేటటువంటి వ్యక్తిని, అవసరానికి మించి దాచుకునేటటువంటి వ్యక్తిని, అవసరానికి మించి అనుభవించేటటువంటి వ్యక్తిని అది తప్పనిసరిగా శిక్షిస్తుంది కదా. కాబట్టి ఏ చట్టం గొప్పది? మానవుడు సృష్టించినటువంటి చట్టం గొప్పదా? ప్రకృతి ఏర్పరిచినటువంటి చట్టం గొప్పదా? సో తెలివి మేధా సంపత్తి అనేది మనిషికి దుర్వినియోగపడుతుంది తప్ప సద్వినియోగపడటం లేదు కదా. కేవలం ఆస్తులను, అంతస్తులను, సంపదను, వనరులను పోగు చేసుకోవడం కోసమే మనిషి చట్టాలను రూపొందించుకున్నాడు తప్ప అవి ఏ విధంగానూ మనిషికి ఉపయోగపడటం లేదు. కేవలం అల్పమైనటువంటి సంపదను పోగు చేసుకుంటున్నాడు. అత్యంత విలువైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయువును పోగొట్టుకుంటున్నాడు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చలేకపోతున్నాడు.
కాబట్టి రాజ్యాంగం కానీ, పార్లమెంట్ కానీ, అసెంబ్లీలు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, రక్షక భటులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, కోర్టులు కానీ, జడ్జీలు కానీ, ఇదంతా ఏమిటి? తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తులు తమ ఆస్తులను కాపాడుకోవటం కోసం, అక్రమ సంపాదనకు రక్షణ కోసం బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని సుఖవంతమైన, సులభతరమైన, విలాసవంతమైన, వినోదభరితమైన భోగలాలస జీవితం కోసం తపన పడుతూ, ఆరాటపడుతూ, మాయలో ఉండి, భ్రమలో ఉండి, భ్రాంతిలో ఉండి, పిచ్చిలో ఉండి, వెరిలో ఉండి, వ్యామోహంలో ఉండి, ఖరీదైన జీవితమే జీవిత పరమావధిగా భావిస్తూ తన జీవితాన్ని తాను సమాధి చేసుకుంటున్నాడు. ఇంతకు మించిన ఘోరం మరొకటి ఉండదు. చట్టం దృష్టిలో శిక్షణ తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం తప్పనిసరిగా శిక్షణ విధిస్తాడు. సత్యాన్ని, ధర్మాన్ని విస్మరించినటువంటి వ్యక్తుల్ని ఆ సత్యము, ధర్మాలే శిక్షిస్తాయి తప్పనిసరిగా. కాబట్టి వాళ్ళ వనరుల కొరతతో ప్రతి ఒక్కళ్ళు విలవిలలాడిపోతున్నారు. అందరికీ చెందినటువంటి సంపదను కొంతమందే ఉపయోగించుకుంటున్నారు. కొంతమందిది ఆకలి బాధ, మరి కొంతమందిది అజీర్తి బాధ. వనరుల కొరత ఉన్నా ప్రమాదకరమే, వనరుల అవసరానికి మించి సమకూరిన ప్రమాదకరమే. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే కదా, అతిగా ఉంటే ఏదైనా ప్రమాదకరమే కదా. అందువలన శ్రమశక్తిని దోచుకునే విధంగా చట్టాలు రూపొందించబడి ఆ చట్టాలలో మనుషులంతా బందీలయ్యారు. కాబట్టి ఆ చట్టాలే చుట్టాలుగా మారాయి. కాబట్టి వాళ్ళని ప్రకృతి ప్రత్యక్షంగా, పరోక్షంగా శిక్షిస్తూ ఉంటుంది. ధర్మాన్ని కాపాడే వ్యక్తిని ఆ ధర్మమే కాపాడుకుంటుంది. సత్యవంతంగా జీవించే వ్యక్తిని ఆ సత్యమే రక్షించుకుంటుంది. కాబట్టి ఇక్కడ చట్టాలు ముఖ్యం కాదు, న్యాయం ముఖ్యం కాదు, న్యాయశాస్త్రం ముఖ్యం కాదు, పీనల్ కోడ్ ముఖ్యం కాదు, రాజ్యాంగం ముఖ్యం కాదు, చట్టసభలు ముఖ్యం కాదు, రక్షణ వ్యవస్థ ముఖ్యం కాదు. హక్కు అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆనాడే మనిషి మూలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవాళ ఆధ్యాత్మికత పేరుతో ప్రచారం జరుగుతున్నా ఎందుకు ప్రపంచంలో మార్పు రావట్లేదంటే సత్యాన్ని, ధర్మాన్ని స్వీకరించేవాళ్ళు లేరు. చట్టం, న్యాయం పరిధిలో మాత్రమే ప్రపంచం నడుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించేవాడని కూడా గమనించండి. చట్టాన్ని, న్యాయాన్ని ఉపయోగించుకొని సత్యాన్ని, ధర్మాన్ని అతిక్రమించి అక్రమ సంపాదనకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, అసంతృప్తిని పెంచుకొని, సమస్యలను పెంచుకొని వాటి నుంచి బయటపడటం కోసం ఆధ్యాత్మికత పేరుతో పరుగులు తీస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు కూడా వనరుల కోసం, సంస్థల విస్తరణ కోసం వాళ్ళను ఉపయోగించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికత కూడా వ్యాపారాత్మక ధోరణిలో ముందుకెళుతూ ఉంది. కమర్షియాలిటీ ఉన్న చోట స్పిరిచువాలిటీ ఎందుకు ఉంటుంది? అదంతా నకిలీ స్పిరిచువాలిటీ అవుతుంది. ఆధ్యాత్మికత అంటే సంస్థను విస్తరింపజేసుకోవటం కాదు, సామాజిక బాధ్యతను స్వీకరించటం, సమాజాన్ని జ్ఞానోదయం వైపుకు మళ్లించటం, సమాజాన్ని చైతన్యవంతం చేయటం, సమాజాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించటం. కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుంది? శ్రమశక్తి విపరీతంగా దోపిడీకి గురవుతుంది. శ్రమశక్తిని దోచుకునేటటువంటి వ్యక్తిని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది కదా. కాబట్టి ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది ఆలోచించండి. గత కొన్ని వేల సంవత్సరాలుగా పెట్టుబడిదారీ వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ
పెద్ద విషవృక్షం మాదిరిగా పాతుకొని పోయి ఉంటే దాన్ని చిటికిన వ్రేలుతోటి పెకలించడం, తొలగించడం సాధ్యమవుతుందా? ఇవాళ కనీస వసతుల కోసమే మనుషులు విపరీతంగా శ్రమిస్తున్నారు. కరెన్సీ కట్టలు పెరుగుతున్నాయి, ఖర్చుల మోత పెరుగుతుంది. ఎంత సమకూర్ణ ఇంకా సరిపోదు అనే భావన పెరుగుతుంది. కొంతమందే ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఉండి మిగతా వాళ్ళు వనరులను ఉపయోగించుకోలేకపోతే ఆ వర్గంలో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది కదా. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సామాజిక పరిస్థితులు మనల్ని వెంబడిస్తూ, వేటాడుతూ, పరుగులు పెట్టిస్తూ ఉంటే సాధన ఎలా కుదురుతుంది? సాధన పేరుతో గదులకే పరిమితమైతే ఎలా? ఇవాళ సమయానికి వివాహం కావటం లేదు, శారీరక అవసరాలు తీరటం లేదు. సెక్స్, ఫుడ్ రెండు కూడా మనిషికి అందకపోతే ఆ మనిషి తప్పనిసరిగా విప్లవాది అవుతాడు, ఉగ్రవాది అవుతాడు, నక్సలైట్ అవుతాడు. పైకి నక్సలిజం కనపడకపోయినా ప్రతి ఒక్కరి అంతరంగం తిరుగుబాటు మాత్రం కనపడుతూనే ఉంది. కాబట్టి సామాజిక పరిస్థితులు భయానకంగా తయారయ్యాయి. ఎవరూ సరిదిద్దలేని పరిస్థితికి వచ్చేసాయి. అందుకే ప్రజల అసంతృప్తిని పాలకులు భర్తీ చేయలేకపోతున్నారు. అధికారం కోసం, కీర్తికాంక్షల కోసం, గుర్తింపు కాంక్షల కోసం మేధావులంతా అడ్డదారులు దొక్కుతున్నారు. మనసులో నెగటివ్ ఉన్నటువంటి వాళ్ళే సంపద కోసం పరితపిస్తూ ఉంటారు. విలువలేని భౌతిక సంపదను పోగు చేసుకోవాలి అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జీవితపు నిర్వచనం తెలియదు, జీవితపు విలువ కూడా తెలియదు. మరొక విశేషం చెప్తున్నాను. ప్రభుత్వాలన్నీ కూడా అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి తప్ప అంతరంగ శుద్ధిని గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అవలక్షణం. భౌతిక పరమైన అభివృద్ధి ఎంత పెరిగితే ప్రకృతి అంత శాతం పతనం అవుతుంది. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారా ప్రజలను సంతృప్తిపరచాలి అనేటటువంటి భావన చాలా ప్రమాదకరమైంది. అందువలన భౌతిక పరమైనటువంటి అభివృద్ధి పెరుగుతుందంటే అంతరంగం బలహీనపడుతుందని భావించాలి. సుఖవంతమైన జీవితానికి అలవాటు పడేటటువంటి వ్యక్తిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిని మీరు పరిశీలించండి. ఇద్దరి మధ్య ఎంత తేడా ఉంటుందో. కష్టపడే వ్యక్తి కష్టార్జితంతో పూజిస్తాడు. సుఖపడేటటువంటి వ్యక్తి న్యాయార్జితంతో, అక్రమార్జితంతో పూజిస్తూ ఉంటాడు. అవసరానికి మించి పూజించడం అన్నా, పోగు చేసుకోవటం అన్నా, దాచుకోవటం అన్నా, సంపాదించుకోవటం అన్నా అంతకు మించినటువంటి నేరం మరొకటి ఏముంటుంది? కాబట్టి భగవంతుడు అందరికీ సరిపడ సంపదనిచ్చినప్పుడు కొంతమంది ఎందుకు దాన్ని ఉపయోగించుకోవాలి? మిగతా వాళ్ళు చేసినటువంటి పాపం ఏమిటి? వాళ్ళకి ఆ శాపం ఎందుకు? మన కళ్ళ ముందే అలమటించేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే మనం మోక్షం కోసం పరితపించడం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతరాత్మను చంపుకొని జీవిస్తున్నారు. సామాజిక బాధ్యతను స్వీకరించకుండా మోక్షం కోసం పరితపించడం అంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి ఏముంటుంది? కాబట్టి మోక్షం 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 అంటున్నారు. ఎవరిస్తారు మోక్షం? ఎలా వస్తుంది? అది బజార్లో కొనుక్కునే వస్తువు కాదే, మార్కెట్లో లభించేది కాదే. ఆలోచించండి. ఇవాళ మేధావులందరూ కూడా సిండికేట్గా మారి హక్కులను రూపొందించుకొని
బాధ్యతను విస్మరిస్తున్నారు. ప్రపంచం వాళ్ళ చేతుల్లో బందీ అయింది. వాళ్ళకు తెలియదు, వేరే వాళ్ళు చెప్పినా వినరు. స్వార్థంగా జీవించేటటువంటి వ్యక్తి త్యాగం ఎందుకు చేస్తాడు? త్యాగంగా జీవించేటటువంటి వ్యక్తిలో స్వార్థం ఎందుకు ఉంటుంది? సుఖపడేటటువంటి వ్యక్తిలో త్యాగం ఎందుకు ఉంటుంది? కష్టపడేటటువంటి వ్యక్తిలో స్వార్థం ఎందుకు ఉంటుంది? కాబట్టి భౌతిక శ్రమ, శారీరక శ్రమను మించిన స్వచ్ఛమైనటువంటి సాధన మరొకటి ఉండదు. శారీరకంగా శ్రమించే వాళ్ళు ఎటువంటి సాధనలు చేయవలసినటువంటి అవసరం లేదు. అందుకే మీరు కష్టించి పని చేసేటటువంటి వ్యక్తులను మీరు గమనించండి. వాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఎటువంటి మందులు వాడటం లేదు, ఎటువంటి యోగ సాధనలు చేయటం లేదు, వాకింగులు లేవు, లాఫింగులు లేవు, స్వీపింగులు కూడా లేవు, జిమ్ములు లేవు, యోగా లేదు, ధ్యానం లేదు, ప్రాణాయామ లేదు, ఏమీ లేదు కదా. పైగా వాళ్ళకి చదువు కూడా రాదు, అమాయకులు. కానీ వాళ్ళంతా శ్రామికులు, కష్టజీవులు, రైతన్నలు, రైతు కూలీలు. ప్రపంచాన్ని పోషించేది వాళ్ళే. మేధావులంతా కూడా చదువుకొని వాళ్ళ శ్రమశక్తిని ప్రత్యక్షంగా పరోక్షంగా దోచుకొని మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విధానం చాలా ప్రమాదకరమైంది. ఇది ఆకస్మికంగా పోయేది కానే కాదు. ఉపన్యాసాల వలన, శిక్షణ తరగతుల వలన మనిషి ఆ విషవలయం నుండి బయటపడే అవకాశమే లేదు. కాబట్టి భౌతికవాదపు మత్తు అనేది ప్రపంచాన్ని సమూలంగా కబళించి వేసింది. ఆ భౌతికవాదపు మత్తుకి మూల కారణం ఏంటంటే సుఖవంతమైన, సులభతరమైన జీవితాన్ని గురించి మనిషి ఆలోచించడమే. ఆ జీవితం చాలా ప్రమాదకరమైంది. ఇవాళ కుటుంబ సభ్యుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, హితుల మధ్య కానీ, సన్నిహితుల మధ్య కానీ ఆర్థిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయి తప్ప ఆత్మీయతలు మాత్రం ఉండటం లేదు. ఆర్థిక వనరులు ముఖ్యమని జీవించే వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు అవసరమైతే ఏ స్థాయికైనా దిగజారుతారు. నేరానికి, హత్యలకి, మానభంగాలకి, కిడ్నాప్లు కూడా వెనుకాడరు. కుటుంబాలన్నీ ఆర్థికపరమైన అంశాలతో కొనసాగుతున్నాయి, నడుస్తున్నాయి. వివాహ వ్యవస్థ కూడా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడింది. అన్ని రంగాలు ఆర్థిక వనరుల మీద ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. ఆర్థిక వనరులు ముఖ్యం అనుకున్న చోట ఆధ్యాత్మికత ఎందుకుంటుంది? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చిందంటే ఆనాడు వాతావరణం ఎలా ఉంది, సమాజం ఎలా ఉంది, ప్రకృతి ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారో ఆలోచించండి. ఇవాళ కలుషితమైనటువంటి వాతావరణంలో ఉంటూ సాధనల పేరుతో గదుల్లో కూర్చున్న ఎటువంటి ప్రయోజనం కలగటం లేదు కదా. అందువల్ల హక్కులు ముఖ్యం కాదు, బాధ్యతను స్వీకరించగలగాలి. బాధ్యతగా జీవించే వ్యక్తిలో క్రమశిక్షణ ఉంటుంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది, ధర్మబద్ధమైన జీవన విధానం ఉంటుంది, ఆదర్శవంతమైన జీవితం కొనసాగుతుంది, అతి సరళమైన సామాన్యమైన జీవితం ఉంటుంది. పొరపాటును కూడా తప్పు చేయడు. తన జీవితం కొన్ని వందల వేల మందికి ఆదర్శం అయ్యే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాడు. కాబట్టి అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే ప్రపంచంలో ప్రకృతి మీద అందరికీ హక్కు ఉంది. మరి కొందరే ఉపయోగించుకోవటానికి మూల కారణం అది స్వార్థపూరితంగా చట్టాలను రూపొందించుకొని ముందుకు సాగటమే.
చట్టాలు, న్యాయాలు ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ వర్గాన్ని కాపాడటం కోసం రూపొందించుకోబడ్డవి. ఆ వర్గాలన్నీ కూడా స్వార్థపూరితంగానే జీవిస్తున్నాయి. కాబట్టి దొంగలు ఎక్కడో లేరు. అవసరానికి మించి సేకరించుకున్న ప్రతి వ్యక్తి దొంగే. ఆ దొంగలకి చట్టాలు, న్యాయ వ్యవస్థలు లైసెన్సులు ఇస్తున్నాయి. ఆ లైసెన్స్ లేనటువంటి వ్యక్తులు దొంగతనం చేస్తే వాళ్ళని మాత్రం కోర్టులు శిక్షిస్తున్నాయి. కాబట్టి కోర్టులకి కళ్ళుండవు, చెవులు మాత్రమే ఉంటాయి. వాళ్ళు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని తీర్పునిస్తారు తప్ప న్యాయశాస్త్రాన్ని పరిగణనలోనికి తీసుకుని తీర్పులు ఇస్తారు తప్ప అక్కడ ఉన్న వాస్తవాన్ని గ్రహించలేరు. హత్య చేసినటువంటి వ్యక్తి అయినా సాక్ష్యం లేకపోతే అతన్ని వదిలేయవలసి వస్తుంది కదా. హత్య చేయకపోయినా తప్పుడు సాక్ష్యాన్ని గనక ప్రవేశపెట్టేటట్లయితే అతనికి శిక్ష పడుతుంది కదా. ఇవాళ ఉద్యోగ సంఘాల మొత్తాన్ని తీసుకోండి. అందరికీ హక్కులు బాగా ఉన్నాయి, కానీ బాధ్యతలు మాత్రం లేవు. బాధ్యతలను గురించి ఉద్యోగ సంఘాల నాయకులు తెలియజేయటం లేదు. తెలియజేస్తే వాళ్ళ మీద కూడా తిరుగుబాటు జరుగుతుంది. హక్కుల కోసం పోరాడే వాళ్ళకి రజోగుణం ఎక్కువగా ఉంటుంది. చట్టపరమైన విధానాల మీద దృష్టిని కేంద్రీకరిస్తారు తప్ప విద్యుత్ ధర్మాన్ని, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చరు. తమ కర్తవ్యాన్ని తాము సక్రమంగా నెరవేర్చగలిగితే అదే సాధన అవుతుంది కదా. ఒక యజమాని తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి, ఉద్యోగస్తుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి, వ్యాపారస్తుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి, శాస్త్రవేత్త తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి, రాజకీయ నాయకుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా నెరవేరుస్తూ ఉంటే భూమండలం అంతా కూడా స్వర్గతుల్యం అవుతుంది కదా. ఇప్పుడు అది జరగటం లేదు కదా. అంటే బాధ్యతలను విస్మరిస్తున్నారు, హక్కుల కోసం పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. ఇటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మికత ఎలా అందుతుంది, ఎలా సాధ్యమవుతుంది? అంతరంగంలో నెగిటివ్ ఉండి, స్వార్థం ఉండి, సమాచారాన్ని సేకరించి సాధనా విధానాలను గురించి తర్ఫీదును పొంది గదులు కూర్చొని సాధన చేస్తూ ఉంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఉంటుంది. కాబట్టి మూలాలను సరి చేసుకోవాలి. ఉపరితలాన్ని సరిచేయటం కాదు, మూలాలను సరిచేయాలి. వేరు కుళ్ళిపోయింది, అందుకే కాండము, శాఖలు, ఆకులు మొత్తం కూడా ఎండిపోతున్నాయి. మనం సరిచేయవలసింది కాండాన్ని, శాఖల్ని, ఆకుల్ని కాదు, కుళ్ళిపోతున్నటువంటి వేరుని సరిచేయాలి. అందరూ కూడా అబద్ధపు జీవితానికి, అసత్యపు జీవితానికి అలవాటు పడ్డారు. తమను తాము వంచుకుంటున్నారు, తమను తాము మోసం చేసుకుంటున్నారు, హక్కుల కోసం గొంతెత్తి అరుస్తున్నారు. కానీ బాధ్యతను స్వీకరించమంటే ఎవరు ముందుకు రావటం లేదు. పాలకులే పూర్తిగా కుళ్ళిపోయారు, ప్రభుత్వాలు పూర్తిగా వంచన చేసుకుంటున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆధ్యాత్మికత అనేది ఎలా ప్రవేశపెట్టబడుతుంది, ఎలా అమలు జరుగుతుందో ఆలోచించండి. మనుషులు కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి తప్ప సమాచారాన్ని సేకరించి కానీ, శిక్షణ తరగతులకు హాజరై కానీ, పురాణాలు విని కానీ, ప్రవచనాలు విని కానీ, టీవీలలో చూస్తూ కానీ నేర్చుకోవటం కానే కాదు. హృదయం స్పందిస్తే తప్పనిసరిగా అదే యోగం అవుతుంది. హృదయం అట్టు మూసుకొని ఉండి కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేటటువంటి అంశాలకు ఎటువంటి అవకాశం లేకుండా
శారీరక ఇంద్రియ మానసిక మట్టాలకు పరిమితమై వనరులను పూర్తిగా ధ్వంసం చేసుకుంటూ దుర్వినియోగపరుచుకుంటూ అవసరానికి మించి వాడుకుంటూ సాధనల పేరుతో గదుల్లో కూర్చుంటే ఎలా? కాబట్టి ఇదంతా ఎందుకు జరిగింది? ఒకే ఒక మాట చెప్తున్నాను, తెలివి మేధా సంపత్తి. ఈ తెలివి మేధా సంపత్తి పెరగటానికి మూల కారణం ఏంటి? ప్రజ్ఞ కుంచుకుపోవటం. ప్రజ్ఞ కుంచుకుపోవటానికి మూల కారణం ఏంటి? కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించడం. కుటుంబ వ్యవస్థ ఆవిర్భవించి నేను, నాది, నాకు అనేటటువంటి భావనలు పెరగటం వల్ల, విస్తరించవలసిన ప్రజ్ఞ కుంచుకుపోవటం వల్ల మనుగడ కోసం సాగేటటువంటి పోరాటంలో ఆత్మరక్షణ కోసం, భద్రత కోసం, కుటుంబ పోషణ కోసం, భావితరాల కోసం మనిషి వక్ర మార్గాలను అనుసరిస్తూ వాటినే సక్రమైన మార్గాలుగా భావిస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషి యొక్క మతి మారాలి తప్ప మనిషి యొక్క శరీరం మారటం కాదు. శారీరక పరమైన ప్రక్రియలు శరీరాన్ని మారుస్తాయి తప్ప మనసును మార్చవు కదా. పెట్టుబడిదారీ వ్యవస్థలో, పెత్తందారీ వ్యవస్థలో కూర్చొని సాధన చేసినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. ఎవరైతే అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు నిండు నూరేళ్ళు జీవిస్తారు, ఆరోగ్యంగా జీవిస్తారు. ఎటువంటి సాధన యొక్క అవసరం ఉండదు. ఎవరైతే స్వార్థంగా, సంకుచితంగా జీవిస్తూ ప్రకృతి వనరులను విపరీతంగా సమకూర్చుకొని కొన్ని వందల వేల లక్షల మంది యొక్క పొట్టలు కొట్టి వాళ్ళ యొక్క పాపాన్ని స్వీకరించి రుగ్మతల రూపంలో మోస్తూ ఉన్నారు. ఒకళ్ళ కొరతను సృష్టించడం అంటే అది మానవత్వం ఎలా అవుతుంది? భగవంతుని యొక్క ఆదేశాలకు విరుద్ధంగా జీవించడం అంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి ఏముంటుంది? ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. విద్యార్థి దశలోనే అందరూ కూడా ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావనను బలీయంగా రూపొందించుకొని ప్రణాళికలతో, పథకాలతో, గమ్యాలతో, లక్ష్యాలతో శ్రమశక్తిని దోచుకుంటూ అవసరానికి మించి సమకూర్చుకొని విజయవంతమైన జీవితం కోసం, ఖరీదైన జీవితం కోసం ఆరాటపడుతూ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ అబౌట్ కాస్ట్ and forgetting about values. Everybody is thinking about rights and forgetting about responsibility. Everybody is thinking about recreation and forgetting about procreation. Everybody is thinking about comforts and forgetting about happiness. సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం లేదు. ఈ తరానికి సరిపోతే చాలా అనుకుంటున్నారు. సుఖవంతమైన జీవితాన్ని కోరుకునే వ్యక్తికి ఆనందం ఎలా వస్తుంది? ఆనందకరమైన జీవితం కావాలంటే సుఖాన్ని వదులుకోవాల్సిందే కదా. మనిషి ఆనందాన్ని వదులుకుంటాడు కానీ సుఖాన్ని వదులుకోలేడు కదా. కష్టపడే వ్యక్తికి సుఖపడేటటువంటి హక్కు ఉంటుంది. సుఖపడేటటువంటి వ్యక్తికి కష్టపడదామనే భావన ఉండదు. కష్టజీవులు బాహ్యంగా పేదరికంలో ఉండొచ్చు, కానీ లోపల మాత్రం ఐశ్వర్యంలో జీవిస్తూ ఉంటారు. స్వశక్తిని ఉపయోగించుకునే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రాణించగలుగుతాడు. శ్రమశక్తిని దోచుకునేటటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా జీవించలేడు. కష్టించి పనిచేసేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుతాడు. సుఖపడే వ్యక్తికి ఇంట్లో కూడా విలువ ఉండదు, సమాజంలో కూడా విలువ ఉండదు.
సుఖపడేటటువంటి వ్యక్తి ఇంటికి భారం, సమాజానికి భారం, ప్రపంచానికి భారం, ప్రకృతికి సైతం భారం అవుతాడు. ఇవాళ తల్లిదండ్రులు సుఖపడుతూ బిడ్డలకు కూడా సుఖాన్ని నేర్పుతున్నారు. సుఖపడటానికి వనరులు కావాలి, కానీ ఆనందంగా జీవించడానికి వనరుల యొక్క అవసరం ఏముంటుంది? ఆనందంగా జీవించే వ్యక్తి వనరులు కోరుకోడు. వనరులు కోరుకుంటున్నాడంటే ఆనందంగా జీవించటం లేదని గుర్తుపెట్టుకోండి. ప్రపంచం నుండి నాకేమిటనే భావన బలీయంగా ఉంటే ఇంక అక్కడ ఆధ్యాత్మికత ఉండదు. కాబట్టి ఆధ్యాత్మికత అనగానే అదేదో సమాచారం ద్వారా లభిస్తుంది అనుకుంటారు, సాధన ద్వారా లభిస్తుంది అనుకుంటారు. అది వాస్తవం కానే కాదు. కాబట్టి సుఖము అనేటటువంటి ఒకే ఒక అంశం మానవ జాతిని సమూలంగా పతనం చేసింది. మొదటి అర్ధ భాగంలో ఎవరైతే భౌతికంగా శ్రమిస్తారో రెండవ అర్ధ భాగంలో తప్పనిసరిగా విశ్రాంతిని పొందుతారు, ప్రశాంతంగా జీవిస్తారు. ఇవాళ అందరూ కూడా ఇంట్లో మరణించటంలే, వైద్యశాలల్లో మరణిస్తున్నారు, ఐసీయూలో మరణిస్తున్నారు. ఐసీయూలో ఎవరుంటారు? కేవలం డాక్టర్లు, నర్సులు మాత్రమే ఉంటారు. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటున్నారు, బిడ్డలు చనిపోతున్నారు. 8 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా తల్లిదండ్రి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటూ 5 దశాబ్దాలు నిండకుండానే బిడ్డలు చనిపోతున్నారంటే లోపం ఎక్కడుందో మీరు ఆలోచించండి. బిడ్డలు చనిపోతున్నారంటే మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరటం లేదు కదా. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరటం లేదంటే ఇక జీవితానికి అర్థం పరమార్థం ఏముంటుంది? వాళ్ళ పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఎంతో కొంత మేరకు తమ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోతున్నాయి. కానీ మానవ జీవితం అలా లేదే, అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జీవిత పరమార్థం నెరవేరకపోతే జీవితాన్ని బలవంతంగా ముగించి ఆ జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం మరలా జన్మించవలసి వస్తుంది కదా, శరీరాలను మార్చుకోవలసి వస్తుంది కదా, కర్మలను పొడిగించుకోవలసి వస్తుంది కదా, జన్మలను పొడిగించుకోవలసి వస్తుంది కదా. ఏమిటి ఈ దారుణం? ఎక్కడ పొరపాటు జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? ఎవరు దీన్ని సరిచేయాలి? ఎలా సరవుతుంది? అందుకు మార్గం ఏమిటి? కొంచెం సూక్ష్మంగా ఆలోచించండి. ప్రపంచం చెడిపోయిందని గొంతెత్తి అరుస్తున్నారు కానీ మూలాలను గురించి ఆలోచించడం లేదే. రోడ్ల మీదకి వచ్చి హక్కుల గురించి పోరాడుతున్నారు కానీ బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడటం లేదే. అందుకే చెప్తూ ఉంటారు, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ మొరాలిటీ, సైన్స్ వితౌట్ హ్యూమానిటీ, యూజ్లెస్ అండ్ మోర్ ఓవర్ డేంజరస్ అన్నారు. నిబద్ధత లేనటువంటి రాజకీయాలు, శీల సంపదను పెంపొందించలేని విద్య, నైతిక విలువలు, నిజాయితీ లేనటువంటి వ్యాపారం, మానవత్వం లేనటువంటి శాస్త్రం అన్నీ కూడా నిరుపయోగం మరియు ప్రమాదకరం కూడా. కాబట్టి మేధావి అంటే అతి ప్రమాదకరమైనటువంటి నేరస్తుడు. ఆ తెలివి మీద సంపత్తిని సద్వినియోగపరచుకోలేకపోతే తనకు తానే శిక్షించుకుంటాడు. జీవితం పూర్తిగా దుర్వినియోగపడుతుంది, అసంతృప్తిగా బలవంతంగా జీవితాన్ని ముగించవలసి వస్తుంది. అందువల్ల బిడ్డలారా, జీవితాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఇటువంటి విషయాలు ఆధ్యాత్మికతలో ఎక్కడా లేవు. వేదాలలో లేవు, ఉపనిషత్తుల్లో కూడా లేవు, బ్రహ్మసూత్రాల్లో కూడా లేవు, వివేక చూడమణిలో కూడా లేవు, భగవద్గీతలో కూడా లేవు. ఎందుకు చెప్తున్నానంటే చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నటువంటి వ్యక్తులు, సత్యాన్ని, ధర్మాన్ని విస్మరించినటువంటి వ్యక్తులు
పరిపాలన కొనసాగిస్తూ ఉండి సమాజాన్ని ఆక్రమించుకొని సమాజాన్ని తమ అవసరార్థం వాడుకుంటూ వనరులను దాచుకుంటూ ఉండి కుటుంబాలన్నీ కుళ్ళిపోతూ సమాజం అశాంతిగా అసంతృప్తిగా ఉండి సరిహద్దు వివాదాలు పెరుగుతూ ఉండి ప్రకృతి కళావిహీనమై ఉండి ఇటువంటి ప్రపంచంలో మనిషి సాధించేది ఏముంటుంది, సాధించవలసింది ఏముంటుంది? అంతా అయిపోయింది కదా, ఇంకా చేసేది ఏముంది? శవాన్ని పూడ్చిపెట్టడమే తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు కదా. ప్రాణం పోకముందు చికిత్స చేయాలి కానీ ప్రాణం పోయిన తర్వాత చికిత్స చేస్తే ప్రయోజనం ఏముంటుంది? ఎన్నో వేల సంవత్సరాల నుండి మనిషి పూర్తిగా ధర్మాన్ని సత్యాన్ని విస్మరించాడు. జీవితాన్ని పూర్తిగా కళావిహీనం చేసుకున్నాడు. అందువల్ల మనిషి యొక్క మూలాలను సరిచేయకుండా సామాజిక పరిస్థితులు మారతాయి అనుకోవటం అజ్ఞానం. మరి పరిష్కారం ఏమిటి? నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, నిన్ను నువ్వు సంస్కరించుకో, నీ లోపాలను తొలగించుకో, నీ బలహీనతలను పూర్తిగా తీసివేసుకో, ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకో, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించుకో. నిన్ను నువ్వు సంస్కరించుకున్న తర్వాత సమాజంలోకి వెళ్ళు. నీ అనుభవాన్ని వాళ్ళకు పంచు. సమాచారాన్ని పంచబాకు, సిద్ధాంతాన్ని పంచబాకు. నువ్వు అనుభవించింది ప్రత్యక్షంగా చూపించు. అప్పుడు నీ పట్ల వాళ్ళకి విశ్వాసం ఏర్పడుతుంది, శరణాగతి ఏర్పడుతుంది. కేవలం బోధన చేస్తూ ఉంటే విశ్వాసం ఉండదు, శరణాగతి కూడా ఉండదు. విశ్వాసం శరణాగతి రెండు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం సాధ్యం అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి బిడ్డలారా, అరుదుగా లభించినటువంటి మానవ జన్మను సద్వినియోగపరచుకోవడానికి ఏకైక మార్గం ఆధ్యాత్మికతే. ఆధ్యాత్మికత అనేది వ్యక్తితో మొదలవ్వాలి, తర్వాత సమాజానికి విస్తరించాలి. వ్యక్తి తనను తాను సంస్కరించుకున్న తర్వాత, స్వధర్మాన్ని పాటించిన తర్వాత పరధర్మాన్ని గురించి ఆలోచించగలగాలి. స్వధర్మాన్ని ఆచరించకుండా పరధర్మానికి వెళ్ళటమే ప్రమాదకరం, అదే అధర్మం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. అంతరంగంలో బండరాళ్ళు ఉంచుకొని సాధన చేస్తే ప్రయోజనం ఏమిటి? ఎక్కువ కాలం బ్రతకాలని పరితపిస్తున్నారు, కానీ ఎందుకోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? జీవించాలని భావిస్తున్నావు కానీ ఎవరి కోసం జీవించాలి? సమాజం కోసం జీవించాలి, సమాజ ఉద్ధరణ కోసం జీవించాలి. అందుకు ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత సమాజ ఉద్ధరణ కోసం కంకణం కట్టు. అప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఆలోచించు. అలా కాకుండా మరణ భయంతో, రుగ్మత భయంతో సమస్యల పరిష్కారం కోసం ఆధ్యాత్మికత పేరుతో ఆత్మవంచన చేసుకుంటూ సాధనల పేరుతో గంటల తరబడి కూర్చొని జీవితాన్ని ఇంకా దుర్వినియోగపరచుకోవద్దు. కాబట్టి ఇదే గురూజీ మీకు ఇచ్చేటటువంటి అమూల్యమైన సలహా. నేను ఆచరిస్తున్నాను, మిమ్మల్ని ఆచరించమంటున్నాను. నేను ఆచరించింది నాకు లాభం, మీరు ఆచరిస్తే మీకు లాభం, నాకేం లాభం లేదు. ఆచరించకపోతే మీకే నష్టం, నాకేం నష్టం లేదు. తెలియజేయటం నా కనీస ధర్మం మరియు కర్తవ్యం. లేకపోతే నేను నేరస్తుడిని అవుతాను, నేను స్వార్థపరుడిని అవుతాను, నేను దొంగనవుతాను. ఆధ్యాత్మికతను అమ్ముకోకూడదు, నమ్ముకోవాలి. అదే నా జీవిత ఆశయం, అదే నా జీవిత లక్ష్యం. కాబట్టి సమాజం చెడిపోయిందని బాధపడటం కాదు, మూల కారణం తెలుసుకోండి.
ఉద్ధరించడానికి నీ దగ్గర సోర్స్ ఉండాలి, ఆయుధం ఉండాలి. ఆ ఆయుధాన్ని తీసుకుని సమాజంలోకి వెళ్ళు. సమాజానికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కాబట్టి స్వధర్మాన్ని ఆచరిస్తూ పరధర్మం అనేటటువంటి బాధ్యతను స్వీకరించి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీరందరూ తప్పక కృషి చేస్తారని మనస వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.